ఒక మాట అన్నారు, నా అవసరం ఎక్కడుంటే నేను అక్కడికి వెళ్తాను, ఒకవేళ రాష్ట్రం మొత్తానికి నా అవసరం ఉంటే వెళ్తాను అని అన్నారు. ఎందుకని మీలాంటి వాళ్ళని బీజేపీ ఎందుకు గుర్తించట్లేదు? ఇప్పుడు పురంధరేశ్వరి, ఆమె ఎన్టీఆర్ కూతురు నాట్ వారసురాలు. చంద్రబాబు నాయుడు ఉన్నారు, లోకేష్ ఉన్నారు, బాలకృష్ణ ఉన్నారు, అలానే వాళ్ళ అల్లుడు భరత్ వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇంతమంది పోటీ చేస్తున్నారు. మరి అలా ఒక కుటుంబ వ్యవస్థని బీజేపీ ఎందుకు సపోర్ట్ చేసింది? ఇండివిజువల్గా మీరు పోటీ చేస్తారంటే మిమ్మల్ని ఎందుకు కాదంటుంది? మీలాంటి వాళ్ళకి ఎందుకు ఈ లీడర్షిప్ ఇవ్వలేకపోతుంది ఆంధ్రాలో? భవిష్యత్తులో ఇస్తుందేమో. ఒకటి చెప్తానమ్మా, లీడర్షిప్ ఒక లిస్టే వచ్చేది కాదు. లీడర్ విల్ ఎమర్జ్ ఫ్రమ్ క్రైసిస్ అన్నారు. అంటే ఒక సమస్య పుట్టినప్పుడే, సమస్య జటిలమైనప్పుడే ఒక వ్యక్తిలో నాయకత్వ పటిమలు అనేది బయటపడతాయి. ఇల్లు కాలిపోతుంది అనుకోండి, నేను ఏం చేయాలనే ఆలోచన అప్పుడు బయలుదేరుతుంది. ఎక్కడో వీధిలో ఇల్లు కాలింది అనుకోండి, వాడు ఆలోచన సలహాలు చెప్తుంటాడు, పడుకుని హాయిగా కాలు మీద కాలేసుకుని సలహాలు చెప్తాడు. కాబట్టి ఈరోజు రాష్ట్రానికి ఒక సమస్య అనేటువంటిది పుట్టింది, ఆల్రెడీ పుట్టింది, మనం చూస్తున్నాం. ఈయన 70,000 కోట్లు, ఈయనేమో 1,70,000 కోట్లు. ఏది పథకాలు మామూలుగా లేవు. ఈ రాష్ట్రం ఇంకొక రాబోయే 2 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఎవడు మామూలుగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ ఎవరు ఉండే పరిస్థితి కనపడట్లేదు. ఎందుకంటే 1,70,000 కోట్లతో సంక్షేమ పథకాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? 4 రాష్ట్రాల బడ్జెట్ ఒకే రాష్ట్రంలో సంక్షేమ పథకానికి. 4 రాష్ట్రాల్లో చేసే సంక్షేమ పథకాల బడ్జెట్లు చూస్తే ఒక రాష్ట్రంలో 50,000 కోట్లు, ఇంకో రాష్ట్రంలో 52,000 కోట్లు, ఇంకో రాష్ట్రంలో 35,000 కోట్లే, ఒక రాష్ట్రంలో 60,000 కోట్లు. ఇవన్నీ కలిపితే ఒకే రాష్ట్రం యొక్క సంక్షేమ పథకాల బడ్జెట్ కింద తయారు చేశారు. సంక్షేమ పథకాలు ఒక రాష్ట్రాలు ఇవ్వట్లేదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. బీజేపీ చేస్తున్న ఆ పనిని చాలా మంది సమర్థిస్తున్నారు. కాదు, బీజేపీ చేస్తున్నటువంటిది సంక్షేమ పథకం అని కాదు. మౌలిక సంక్షేమ పథకాలు వేరు, ఓట్ల గురించి సంక్షేమ పథకాలు వేరు. ఇప్పుడు బీజేపీ ఇచ్చేది బియ్యం ఇస్తుంది, ఎవరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎవరికి కారణం వాళ్ళకి ఇస్తుంది. అలాగనే ఆరోగ్యం గురించి బీమా పెట్టింది, ఆరోగ్య బీమా అని పెట్టింది, చాలా గొప్ప బీమా, 5 లక్షలకి వాళ్ళకి పెట్టింది. సో ఇలాగ బీజేపీ పెట్టే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అది మౌలికమైనటువంటి సదుపాయాలు, మౌలికమైన వసతులు అర్హులైన వాళ్ళకి కల్పించాలి అనేటువంటిది వాటి యొక్క విధానం. ఇక్కడ మనం చూస్తే, మీరు చూస్తే ఈ సంక్షేమ పథకాలు అర్హత ఉందా లేదా, ఇది ఇవ్వాలా ఇది వద్దా, ఏమీ లేదు. ఇప్పుడు బస్సు ఫ్రీగా పెట్టారమ్మా, ఎవరు తిరగాలి? దాంట్లో అవసరం ఏంటి? దాంట్లో అవసరం లేదు. అలాగ మనం ప్రశ్నించుకుంటూ పోతే ఈ అనవసరమైనవన్నీ కూడా కేవలం ఓట్లు రాబట్టుకునే దానికి మాత్రమే ఇద్దరూ కూడా రాష్ట్రాన్ని తీసుకెళ్ళి బొందబెడుతున్నారు. ఇది వాస్తవం, ఇది ప్రజలందరూ మాట్లాడుకుంటున్నది, నేను చెప్పేది కాదు. కాబట్టి తప్పకుండా నా అవసరం వస్తుంది, నాలో ఆ వ్యక్తిత్వాన్ని కూడా మీరు చూస్తారు. మీరు బొంద పెడుతున్నారు అంటున్నారు, ఇద్దరికి పాయింట్స్ ఇస్తారా ఎవరెంత బొంద పెడుతున్నారు ఏంటి అనేది? ఎందుకంటే అమ్మ 70,000 కోట్లతో ఇప్పుడు ఈయన 13 లక్షల కోట్లు అప్పు చేశారని, ఇప్పుడు 1,70,000 కోట్ల సంక్షేమ పథకాలతో ఈయన 13 లక్షల కోట్లు ఇంచుమించు 2 ఏళ్లలో చేసేయచ్చు. ఇప్పుడు ఈయన 5 ఏళ్లకి తీసుకొస్తే, అంతకుముందు ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిపి 10 ఏళ్లలో 13 లక్షల కోట్లకి అప్పుకు చేరుకుంటే, ఇప్పుడు ఈ 1,70,000 కోట్లతో 2 ఏళ్లలో మరో 13 లక్షల కోట్లకు వస్తుంది. దివాలా అంతే, దివాలా కోరుతనమే ఇది. ఇంకొకటి చెప్తాను మీకు, మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు కదా, ఒక్కసారి మన దేశంలో జరిగిన ఒక సంఘటన చూడండి. 7 ఏళ్ళు అయింది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టి. బందిపోట్లు, దొంగలు, గజ దొంగలు, మర్డర్లు, మానభంగాలు, అవినీతి, అక్రమాలు, దగాకోర్లు, కుట్ర, ఒకటి కాదు అన్నిటితో చిట్టాలు చదివితే ఒక సహస్రనామం చదవచ్చు. అంత దౌర్భాగ్యంతో కూడుకున్న రాష్ట్రాన్ని ఈరోజు క్లీన్ చేసి 7 ఏళ్లలో 70,000 కోట్లు మిగులుకి ఆదాయానికి తీసుకొచ్చి ఆ రాష్ట్రాన్ని నిలిపారంటే, ఈరోజు భారతదేశంలో సంపన్న రాష్ట్రంలో ఒక రాష్ట్రంగా మారబోతుంది ఉత్తరప్రదేశ్ అంటే, గత 60 సంవత్సరాలుగా జరపలేని, ఎవ్వడూ చేయలేని పని ఒక సన్యాసి 7 ఏళ్లలో చేశాడు. ఎలా సాధ్యమైంది? ఈ రాష్ట్రం కంటే గొప్ప బందిపోట్లు అక్కడ రాష్ట్రంలో బందిపోట్లు చూస్తే ఇక్కడ 10% కూడా లేరు. దగాకోరులు అక్కడికంటే ఇక్కడ 10% కూడా లేరు. అన్నిట్లో 10%. మేధావులు ఇక్కడ ఎక్కువ, చదువుకున్న వాళ్ళు. మీరు విదేశాల్లో చూస్తే ప్రతి 5 ఎంప్లాయీస్ ఉంటే దాంట్లో 2 తెలుగు వాళ్ళు ఉంటారు. ఎస్పెషల్లీ ఆంధ్ర నుంచి ప్రధానంగా ఎక్కువ మంది ఉంటారు. మీరు గమనించి చూడండి. మరి ఇంత మేధావితనం ఉంది, ఇంత లిటరసీ పర్సంటేజ్ ఉంది, మనకు వనరులు ఉన్నాయి. అరే ఇసుక చూస్తే ఇసుక దందా, మద్యం చూస్తే మద్యం దందా,
లేకపోతే ఇది చూస్తే ఇది దందా. కులం, ఈ కులం తెచ్చి వాడు పనికిమాలినోడైనా సరే ఏ పని చేయకపోయినా మన కులం గెలవాలి. ఈ దరిద్రం ఏమిటో ఇది ఒక పెద్ద కరప్షన్, ఇది క్యాస్ట్ కరప్షన్ ఇది. నేను అందుకనే ఇక్కడ ప్రజలకు ఒకటే చెప్తున్నా, హిందూపురం ఒక ఆదర్శంగా నిలబడాలి, ఖచ్చితంగా ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా నిలబడాలి. 175 మంది అసెంబ్లీలో ఒక కాషాయం ధరించి నన్ను ఊహించుకోండమ్మా. సభా మర్యాదలు నేర్పాలమ్మా. ఈరోజు నిజంగా చెప్తున్నా, మీరు ఒక స్త్రీ కాబట్టి మీ దగ్గర చేతులు జోడించి చెప్తున్నా, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. నాకు బాధ కలుగుతుంది ఏంటంటే, శాసనసభలో కూర్చుని మహాభారతం గుర్తుకొస్తుంది. ద్రౌపదిని నిండు సభలో చీర విప్పి అందరూ హాహా అని నవ్వుకుంటూ ఉన్నారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం యొక్క శాసనసభ పరిస్థితి చూస్తే, నీ భార్య ఎవడితో పోయింది, నీ భార్య వాడితో పోయిందని ఆడోళ్ళని లాక్కొచ్చి వాళ్ళు ఆ రోజు చీర ఇప్పారు, కానీ వీళ్ళు అన్నీ విప్పేస్తున్నారు. ఇది నిజంగా తల్లికి జరిగే అవమానం, తల్లికి జరిగే అవమానం. ఒకరు అమ్మ ఒడి అని పెట్టారు, ఇంకొకరు తల్లికి వందనం అని పెట్టారు. ఆ పదాలకి ఇద్దరూ నాకు తెలిసి న్యాయం చేయట్లేదు. కాబట్టి నాలాంటి వాడిని ఎన్నుకోండి. జ్ఞానం ఉన్నవాళ్ళు, మేధావులు, పాపం పామరులో లేకపోతే ఏమీ తెలియక కేవలం ఏదో ఆ రోజు మందు పోశారు, ఒక 1000 రూపాయలు ఇచ్చారనే దానికి ఆలోచించి వెళ్ళిపోయేటువంటి వ్యక్తుల గురించి నేను ఎక్కువ ఆలోచనలే. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, మన మొహాన్ని 1000 రూపాయలు కొడితే నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. 5 ఏళ్లలో ఏడాదికి 200 చొప్పున అవుతుంది, అంతేనా? ఏడాదికి 200 చొప్పున 5 ఏళ్ళకి 1000 రూపాయలు అవుతుంది. అంటే రోజుకి ఎంత ఇచ్చినట్టమ్మో మనం మొహాన్ని పడేసినట్టు 50 పైసలు. ఒక ముష్టి 50 పైసలు ఇస్తే మన ఉనికిని, మన అస్తిత్వాన్ని మనం అమ్ముకోవద్దు కదా. ఈరోజు ముష్టివాడికి వేసిన 10 రూపాయలు వేస్తే కానీ వాడు ఆలోచించండి. మనం 1 రూపాయి వేస్తే వాడు అటు ఇటు చూస్తున్నాడు. అర్థం చేసుకోండి. మన మొహాన 50 పైసలు వేసి మనం ఓటు వేయించుకుంటున్నాం, మనం ఓటు ఇస్తున్నాం. 50 పైసలకి అగ్గిపెట్టి కూడా రాదు. కాబట్టి నాది అగ్గిపెట్టి గుర్తు, వేయండి, ఓటేయండి. ఈ అగ్గి మీకు అభివృద్ధిని సాధిస్తుంది, కొన్ని కోట్ల రూపాయల కంటే విలువైనటువంటి అభివృద్ధిని ఇస్తుంది, మీ తరతరాల్ని కాపాడుతుంది. ఇది నేను చెప్పేది ప్రతి ఒక్కళ్ళకి. సభా మర్యాదలు నేర్పాలమ్మా. ఈరోజు మీరు గమనించండి, ఏ రాష్ట్రంలో అయినా నీ పెళ్ళాం ఆడితో పోయింది, ఈడి పెళ్ళాం ఇటు పోయిందని అసలు ఆ మాట్లాడుకునే కుసంస్కృతి నేనైతే ఈ దేశంలో ఏ అసెంబ్లీలో కూడా వినలేదమ్మా. మన అసెంబ్లీలో వినిపిస్తుంది. మన తెలుగు వాళ్ళ దౌర్భాగ్యము, దరిద్రము మనకు ఎందుకు వస్తుంది తెలుసా? ఈ దౌర్భాగ్యం, దుస్థితి ఈ రాష్ట్రంలో, ఈ దుర్భిక్షం కేవలం స్త్రీల యొక్క అవమానం జరుగుతుంది. నేను నిర్దిష్టంగా చెప్తున్నాను, నిర్ద్వంద్వంగా చెప్తున్నాను. మనం తెలుగు తల్లి అంటాం, ఆంధ్రమాత అంటాం, గోంగూరకు కూడా ఆంధ్రమాత అని అంటున్నాం, అన్నాన్ని అన్నపూర్ణదేవి అంటాం, నీళ్ళని గంగా. ప్రతి దాన్ని మనం స్త్రీతో చూస్తున్నప్పుడు ఒక స్త్రీకి సరైన న్యాయం జరగకపోతే ఆ ప్రాంతం దుర్భిక్షం అవుతుంది, నాశనం అవుతుంది, స్త్రీ శాపానికి గురవుతుంది. భారతంలో కురుక్షేత్రం జరిగి కౌరవులు సమస్తము నాశనమైపోయారంటే కేవలం స్త్రీ యొక్క శాపమే. రామాయణంలో లంక మొత్తం దహనమయ్యి రావణాసురుడి యొక్క వారసత్వం మొత్తం నశించిందంటే శాపం స్త్రీ శాపమే. గుర్తుపెట్టుకోండి, రామాయణ భారతాలు చెప్తున్నాయి, మీరు గుర్తు తెచ్చుకోండి మీ భార్యల్ని. ఇప్పుడు దీనివల్ల ఏమైంది? ఈయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు అవ్వలేదుగా, ఇద్దరూ పనికిమాలిన వాళ్ళే అవుతున్నారుగా. మీ భార్యల్ని వీధుల్లో పెట్టుకుని, మీ అక్క చెల్లెల్ని వీధుల్లో పెట్టుకుని, మీ అమ్మల్ని, మీ తాతల్ని, మీ అవ్వల్ని వీధిలో పెట్టుకుని ఎవరు దీంట్లో దిగజారుతున్నారు? మీరే కదా. ఇద్దరికీ ఆ జ్ఞానం ఉండాలి కదా. ఎందుకు వ్యక్తిగతంగా రాగద్వేషాలు, ఎందుకు వ్యక్తిగతమైన టార్గెట్లు ఉండొద్దు కదా. కాబట్టి నేననేది సంస్కారం ఈరోజు సభా మర్యాదకు రావాలి, లేకపోతే మన ఆంధ్రుల్ని ఎత్తువని ఉమ్మేస్తారమ్మా. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్లలో నేను విదేశాలు తిరుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చావనంటే ఇండియా నుంచి అనంటే, అంతకుముందు నేను వెళ్ళినప్పుడు ఇండియా అనంటే ఒక హీనంగా ఇలా చూసేవారు. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఇండియా నుంచి వస్తున్నాను నేను, భారతదేశం నుంచి ఇండియా నుంచి వస్తున్నాను అంటే వాళ్ళు ఇండియా, మోడీజీ అని వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతున్నారు. అలా మన ఆంధ్రాన్ని గుర్తించేలా నేను చేస్తాను. ఒక్క సన్యాసిని పంపండి అసెంబ్లీకి, నేను నేర్పుతా వాళ్ళకి, కాళ్ళు పట్టుకుంటా వాళ్ళకి, అవసరమైతే వాళ్ళకి కాళ్ళు పట్టుకుంటా. ఎందుకంటే ఈ ఆంధ్ర యొక్క పరువు పోకూడదు, సభా మర్యాదలు ఉల్లంఘించకూడదు. అని వ్యక్తిగత దూషణ భూషణలకు వెళ్ళిపోయారు వీళ్ళు. ఇప్పుడు ఎలాగంటే రాజకీయం అంటే పరాకాష్ట, రోడ్లో కనిపిస్తే రాళ్ళు తీసుకొట్టు, కత్తులతో నరికే, లేకపోతే ఆయన బాంబులేసి చెప్పు, లేకపోతే గుడ్డలోటి తీసి కొట్టి తరుము. ఈ పదాలన్నీ రాకూడదు నాయకుడి దగ్గర. ఎందుకంటే ఈజ్ రిప్రజెంటింగ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్, కోట్లాది మందికి ఆయన అధినేత. ఈ మాటలు వచ్చేస్తున్నాయనంటే ఏ స్థితికి వెళ్ళిపోతుంది రాజకీయం? మీరు ఇలా మాట్లాడి